కాకినాడ కలెక్టరేట్ వద్ద క్లాప్ వాహన డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీ నుంచి కాంట్రాక్టు సంస్థకు బకాయిలు చెల్లించకపోవడంతో గత 10 రోజులుగా వాహనాలు నిలిపివేశారని నాయకులు ఆరోపించారు. దీంతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, నగరంలో చెత్త పేరుకుపోయి ప్రజారోగ్యానికి ముప్పుగా మారిందన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. బకాయి ఉన్న 18 నెలల పిఎంపిఎస్ఏ చెల్లించేంత వరకు జిందాబాద్ 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 క్లాబ్ డ్రైవర్ల ఐక్యత పరిష్కరించాలి. క్లాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి. క్లాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం క్లాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం. దశలవారీ కార్యక్రమం క్యాబ్ డ్రైవర్లు చేస్తున్నాం. నిన్న ఎంహెచ్ఓ గారిని అనడం జరిగింది. మన సమస్యలపై ఆయన వివరించడం జరిగింది. వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా మనందరి సమస్యలో ఇంకా కొత్త బళ్ళు వస్తాయి, మీ అందరినీ కొనసాగిస్తాం, 50 లక్షల రూపాయలు ఇచ్చాము, మీకు జీతాలు బకాయి లేదని చెప్పాడు. మనం అడిగేది ఏంటంటే 18 నెలలు పిఎఫ్పిఎస్సి బకాయి తక్షణమే చెల్లించారు. అంటే కాంట్రాక్ట్ మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు 10 రోజుల నుంచి మస్తర్ పాయింట్కి వెళ్తున్నాం. మస్తర్ ఎవరు వేయించలేదు, మస్తర్ కొనసాగించారు. కొత్త బళ్ళు వచ్చినాయి. కొత్త బళ్ళలో ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళని యథాతథంగా కొనసాగించాలని ఎంహెచ్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కూడా మనం చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త వల్ల కాకినాడకి మంచి పేరు వచ్చింది, అవార్డులు కూడా తీసుకున్నారు. ఏదేమైనా దీనివల్ల కాకినాడ నగరం అంతా సుందరవందనంగా తయారైంది. ఈ 10 రోజుల నుంచి తడి చెత్త పొడి చెత్త వాహనాలు లేకుండా ఉండడం వల్ల కాకినాడ అంతా మురుక్కుప్పల్లాగా తయారైంది. వచ్చేది వర్షాకాలం. తక్షణమే ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎంహెచ్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కూటమి ప్రభుత్వం కూడా కలర్ చేసుకుని వెంటనే తడి చెత్త పొడి చెత్త వాహనాలు కొనసాగించాలి. ఏదైతే నిలుపుదల చేశారో కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకుని నడిపించాలనేది మేము కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఆందోళన చేపడతామని